హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. ఇవాళ ఫస్ట్ డే అండి. మా మూన్ గాడికి ప్లే స్కూల్కి జాయిన్ చేసామన్నమాట. మొన్న వెళ్ళి అన్ని కనుక్కొని అయితే వచ్చాము. ఇంక ఇవాళ ఫీజు కూడా కట్టేసామన్నమాట. ఇవాళ నుంచి అయితే పంపించాలి అని ఇంకా నేను అర్లీ మార్నింగే లేసి మా జోవితమ్మని అయితే స్కూల్కి పంపించేశాను. నా వాషింగ్ మిషన్ ఒకటి పాడైందండి, అందుకే బట్టలు నానబెట్టాను. నిన్ననే ఆల్మోస్ట్ చాలా బట్టలే ఉతికేసాను అనమాట. అవన్నీ మడత పెట్టాలి. ఇంకా ఈ బాటిల్ అయితే మా మూన్ గాడు ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నచ్చి కొనుక్కున్నాడండి. దాన్ని అట్టి పెట్టేశారనమాట. అది అయితే ఇప్పుడు పనికి వచ్చింది. ఇంకా దాన్ని తీసి కాసేపు సర్ఫ్ వాటర్లో నానబెట్టి వాష్ చేశాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా పంపించమని చెప్పారు. ఇంకా వాడు ఉండడమే గగనం అనుకున్నాను నేను. ఇంకా లంచ్ ఏం తింటాడు అన్నట్టు సింపుల్గా గ్రేప్స్ అయితే పెట్టాను. ఫస్ట్ డే కాబట్టి టీచర్ అయితే నన్ను ఉండమని చెప్పారనమాట. మీరు లోపల వదిలిపెట్టి కాసేపు బయట వెయిట్ చేయండి, ఒకేలా ఏడుస్తే అన్నట్టు అన్నారు. ఇంకా అందుకు నేను ఇంట్లో పనులు కూడా చక్క పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా బట్టలు కూడా వాష్ చేశాను. వంటకు కూడా బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను, పప్పు కూడా చేసేసాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ కట్టేసి వాటర్ బాటిల్లో వాటర్ వేసాను. ఒక స్లేట్ పెన్సిల్, ఒక కలరింగ్ బుక్, క్రయాన్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ డే కదా, కాస్త లేటే వెళ్దాంలే అనుకున్నాను అనమాట. 9:45 10కి వెళ్దాం అనుకున్నా. స్కూల్ అయితే 9:30కే స్టార్ట్ అవుతుంది. ఇంకా చలి కూడా చాలానే ఉందండి. ఇంకా మా జోవితమ్మకైతే నేను ఏ ప్లే స్కూల్ పంపించలేదండి. మేము చదువుకునేటప్పుడు అసలు ప్లే స్కూల్సే లేవు. ఇప్పుడైతే ప్లే స్కూల్స్, నర్సరీ, ఎల్కేజీ, హెచ్కేజీ 4 years ఇలానే అయిపోతుంది. ఇంకెప్పుడు ఆడుకుంటారో ఏమో వాళ్ళు అసలు. మా మమ్మీ అయితే నన్ను డైరెక్ట్గా ఫస్ట్ క్లాసే జాయిన్ చేసిందనమాట. మా జోవితమ్మకైతే నేనైతే 1 month ప్లే స్కూల్ పంపించాను అండి. నాకు అప్పుడు ఫస్ట్ టైం కదా, అంతగా ఐడియా లేదు. మన సైడ్ అయితే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ పిల్లలందరూ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు చెప్పారు నాకు కూడా జోవితాన్ని కూడా జాయిన్ చేయాల్సిందే, అలవాటు అయ్యేది అన్నట్టు. ఇంకా మేము అక్కడ ఎక్కువ రోజులు ఉన్నాం కదా, మరి వాపస్ వచ్చేయాలన్నట్టు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లే స్కూల్స్ ఉంటాయి అంటే ఇంకా కనుక్కొని నేనైతే జాయిన్ చేశాను. 1 month అయితే వెళ్ళింది జోవిత ప్లే స్కూల్కి. కానీ మా మూన్గాడికి లాంగ్వేజ్ అలవాటు అవ్వాలని చెప్పి నేను త్వరగానే అయితే జాయిన్ చేశానండి. ఇంకా లెగంగానే అస్సలు విసిగించలేదండి. లేపంగానే వెంటనే లెగ్సేసాడనమాట. ఇంకా నేను అలానే పంపిద్దాం అనుకున్నాను, జస్ట్ బ్రష్ చేయించి. కానీ వాడు నిద్రమంపరం వదలదేమో అని, చాలా చలిగా ఉండడం వల్ల ఆలోచించాను అనమాట. ఇంకా నిద్రమంపరం వదలదేమో అన్నట్టు స్నానం అయితే చేయించాను. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేశాను అనమాట. ఆ రోజు కాస్త బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాను. వాడికి నోసి ఉందని చెప్పి నేను నాప్కిన్ పెట్టింటే తీసేమని చూడండి ఎలా చెప్తున్నాడో. నో వై ఉన్నీలే నో. వాడికేమో కానీ నాకైతే బెంగగానే ఉందండి. వాడు స్కూల్కి వెళ్ళిపోతే ఇల్లంతా ఖాళీ అయిపోతుంది, బోసిపోయిద్ది అనిపించింది అనమాట. వాడైతే ఎంచక్క స్కూల్ బ్యాగ్ వేసుకొని, చూసారా వాటర్ బాటిల్ వేసుకొని ఎంత క్యూట్గా రెడీ అయిపోయాడు. వాడిని పంపించాలనుంది ఒక పక్క, కానీ ఒక పక్క ఏమో వాడు లేకపోతే ఎలానో అయిపోతుంది కదా ఇల్లంతా. ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్తాడు కదా జూన్ నుంచి అని ఆలోచిస్తున్నాను. హాయ్ మూన్, హాయ్ మూన్. जा रही है मम्मा तुम? चॉकलेट चाहिए उनको? हाँ यस सर नो यस. अभी तो नो बोला था. नो, फिर स्कूल से जाने के टाइम पर चॉकलेट ले लेंगे. ओके बाय बोल दो. అడ్మిషన్ రోజు తీసుకెళ్ళాను కదండి, స్కూల్ అయితే చూపించారనమాట. తనకైతే ఐడియా ఉంది. అక్కడ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా అక్కడ దింపి లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. టీచర్ అయితే తను పరిచయం చేసుకుంది. ఇంకా మమ్మీకి బాయ్ చెప్పంటేనే ఎడుమొహం పెట్టేసింది అనమాట. ఎక్కడ ఏడుస్తుందో అనుకున్నాను, కానీ టీచర్ అయితే లోపలికి తీసుకెళ్ళి టాయ్స్ అన్ని ఇవ్వగానే నన్ను అయితే మర్చిపోయింది. ఇంకా నన్ను అయితే వెయిట్ చేయమని అయితే చెప్పలేదండి. మీరైతే వెళ్ళిపోండి అని చెప్పి ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నారు. ఒకవేళ ఏడుస్తే మేము ఫోన్ చేస్తాము, లేకపోతే మీరు 11:30 12కి అయితే రండి అని చెప్పారు. నేనైతే 11:30కి తీసుకెళ్ళిపోతానని చెప్పాను అనమాట. వదిలిపెట్టి అయితే వచ్చాను. చూడాలి ఎంతసేపు ఉంటుందో. వాళ్ళైతే అవసరం లేదులేండి, ఫోన్ చేస్తామన్నారు. చూద్దాం ఎంతసేపు ఉంటుందో. నేనైతే ఇప్పుడైతే ఆల్రెడీ 10:20 అయిపోయింది. 11కి అయితే వెళ్దాం అనుకున్నా. 11కి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. ఓకే కౌ యా జమూన్.
స్కూల్ నుంచి అయితే ఏ ఫోన్ రాలేదండి. నేనైతే 11:50కి అలా వెళ్ళాను అనమాట. హ్యాపీగా ఆడుకుంటుంది. నన్ను చూస్తూనే వచ్చి నన్ను అయితే హగ్ చేసుకుంది. ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. ఇంకా రేపు ఏం చేస్తుందో చూద్దాం.